నమస్తే, వెల్కమ్ టు కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు జనవరి 27, 2026 గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు వివరాలు, రేట్లు అయితే తెలుసుకుందాం. దానికన్నా ముందు రైతులకి గత 2-3 మార్కెట్ల నుంచి నేనైతే వీడియో అయితే పెట్టట్లేదు, కొద్దిగా వేరే పనులు బిజీ ఉన్నాయి. అందరికీ క్షమాపణలు. ఇప్పటి నుంచి ప్రతిరోజు వీడియోలు వస్తూనే ఉంటాయి. అలాగే చాలామంది రైతులు ఆదరిస్తున్నారు. మీ ఆదరణ నాకు ఇంకా కావాలి, మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. దయచేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి, మిమ్మల్ని చేరాలంటే దయచేసి కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్తే, గత 2-3 రోజుల నుంచి, గత 2-3 మార్కెట్ల నుంచి కొద్దిగా మార్కెట్ అప్స్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. ఆ అప్స్ అండ్ డౌన్ ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు రైతులను నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై ఆట బాగా నేర్చుకొని నువ్వు ఆడే ఆట. ఎందుకంటే ఎప్పుడైతే తేజ అనేది 22,000 వరకు, 22,500 వరకు, 23,000 వరకు అయితే వెళ్ళిందో, ఏసీలో ఉండే కాయ మొత్తం, ఏసీలో ఉండే శాంపుల్స్, తేజ మొత్తం శాంపుల్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు తగ్గింది రేటు. 2,000, 1,500, 2,000 బేస్డ్ ఆన్ క్వాలిటీ రేట్ అయితే తగ్గించారు. కానీ మిగతా వెరైటీస్కి, ఏ వెరైటీస్ కూడా రేట్లు అయితే తగ్గలేదు. కొంతమంది అంటున్నారు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, అంటే రేట్లు తగ్గించే ప్రక్రియ ప్రారంభమైనది, ఇప్పటి నుంచి రేట్లు తగ్గించుకుంటేనే వెళ్తారని చాలామంది అయితే అంటున్నారు. ఇదైతే నాకైతే అనిపించడం లేదు. ఎందుకంటే తేజకు ఒక్కటే తగ్గింది రేటు, మిగతా కాయలకి ఏ దానికి తగ్గలేదు. మిగతా మార్కెట్లు, మిగతా వెరైటీలకి ఏ దానికి తగ్గలేదు. తగ్గిన 200-300 ఉంది, కానీ ఎక్కువైతే తగ్గలేదు. ఎందుకంటే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నది, విస్తీర్ణం పడింది తక్కువ, దాంట్లో రోగాలు ఎక్కువ, ఖచ్చితంగా రేట్లు ఉంటాయి అనేది తక్కువ. నేను రేట్లు చెప్పి నేను స్టార్ట్ చేసి మొన్నటి నుంచి లాస్ట్ 1.5 మంత్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయితే ప్రతి ఒక్క కాయకి డబల్ రేట్ అయితే పెరగడం జరిగింది. మీరే చూసుకోగలరు. అలాగే ఈరోజు మార్కెట్ వివరాల్లోకి వెళ్ళిపోతే, అప్రాక్సిమేట్లీ 60,000 వరకు కాయలు అయితే రావడం జరిగింది. దాంట్లో తేజ వచ్చేసి 16 నుంచి 18,500 వరకు స్టాప్ అయితే అవ్వడం జరిగింది. ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చికి 19,000 ధర అయితే పలకడం జరిగిందండి. ఇదండి. నెక్స్ట్ 355 18,000 నుంచి స్టార్ట్ అయ్యి 18,500, 19,000, 20,000 టాప్ అవ్వడం జరిగింది. డీలక్స్లు దాంట్లోనే 355 21,000 వరకు అయితే కావడం జరిగిందండి. నెక్స్ట్ 341లు 23,000 నుంచి 25,000 టాప్ అవ్వడం జరిగింది. పాలా క్వాలిటీ వచ్చేసి 21 నుంచి స్టార్ట్ అయ్యి 22 వరకు అయితే టాప్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్మూర్ వచ్చేసి 16,000, 17,000, 17,500 వరకు కూడా రేట్ అయితే అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రోమి షార్ట్లు సేమ్ అండి, 16, 17, 18 అయితే టాప్ అవ్వడం జరిగిందండి. బంగారం వచ్చేసి 18, 20, 21 డీలక్స్ అయితే కాయలు అయితే రేట్ అయితే వేయడం జరిగిందండి. నెక్స్ట్ ఎల్లో మిర్చి వచ్చేసి 35,000 నుంచి స్టార్ట్ అయ్యి 45,000 వరకు అయితే టాప్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 2043 వచ్చేసి 27,000 నుంచి స్టార్ట్ అయ్యి 32,000 వరకు అయితే టాప్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ 334 అంటారు, సూపర్ 10 అంటారు, రబ్బీ అంటారు. ఇటు 19 నుంచి స్టార్ట్ అయ్యి 22,500 వరకు అయితే రేట్ అవ్వడం జరిగిందండి. ఈ కాయలకి తగ్గలేదు. సూపర్ 10కి అసలు తగ్గలేదండి మార్కెట్. సూపర్ 10కి ఇంకా పెరిగింది. ఈ రేట్లు తగ్గేదైతే సూపర్ 10 కూడా తగ్గాలి, 355 కూడా తప్పాలి, 341 కూడా తగ్గాలండి. 341లో వచ్చేసి 23,000 నుంచి 24,000, 24,500 వరకు, 25,000 కూడా కొన్ని లాట్లకి అయితే పడడం జరిగింది. మెయిన్గా మీరు అండర్స్టాండ్ చేసుకోండి. నేను ముందే చెప్పాను, రైతులు ఆట అర్థం చేసుకో. రైతన్న ఏదైతే డిమాండ్ అండ్ సప్లై కొద్దిగా చూసుకో. ఇప్పుడు ఇంకోటి, ఏసీలో ఉండే కాయ అమ్మాలా వద్దా, ఏసీలో ఉండే కాయ అమ్మాలా వద్దా, ఏసీలో ఉండే కాయ అమ్మాలా వద్దా. నేను ఒకటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ. లాస్ట్ 1.5 మంత్ నుంచి ఉండే రేటు ఇప్పటికి ప్రతి ఒక్క కాయకి మ్యాక్సిమం 10,000 అయితే పెరిగిందండి. మ్యాక్సిమం కొన్ని రేట్లకి డబుల్ అయినాయి. 2043 కానీ 14,000 కంటే 17,000, 18,000 పోతే ఇప్పుడు 34, 36 వరకు కూడా పోతుంది. కొన్ని రేట్లు డబుల్ అయినాయి. ఈ రేటుకి అమ్ముకోవడం మంచిదా కాదా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. అది నెక్స్ట్ ఇయర్ డిమాండ్ పెరగచ్చు, సప్లై పెరగచ్చు, డిమాండ్ తగ్గొచ్చు. అదైతే మన చేతుల్లో లేదు. ఖచ్చితంగా డిమాండ్ నెక్స్ట్ ఇయర్ పెరుగుద్ది. అది నెక్స్ట్ ఇయర్ రేట్ నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం. ఇదండి ఈరోజు విశేషాలు. అలాగే నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. నేను ఇంకా చుట్టుపక్కల పరిసరాల మార్కెట్ల గురించి అయితే వీడియోలు చేయడానికి నాకైతే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.